ఫ్రెండ్స్, నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఏవైనా మిస్ కాకుండా ఉండాలంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. తర్వాత ఇక్కడ బెల్ ఐకాన్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద నొక్కి యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ఏ నోటిఫికేషన్ అయినా మీకు మెయిల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇండియన్ బ్యాంక్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వివరాలకు వచ్చినట్టే ఫ్రెండ్స్, ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు ఫ్రెండ్స్. ఇవి టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టే 417 పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్ అనేది 1/8/2018 స్టార్ట్ అవుతుందంటే ఈ రోజే ఫ్రెండ్స్. 27/8/2018 ఎండ్ అయిపోతుంది. ఈ మధ్యలో అప్లై చేసుకోవాలి. అయితే పోస్టుల వివరాలకు వచ్చినట్టే మనకు పే స్కేల్ నాట్ మెన్షన్ అని ఇచ్చారు. ఇది ఒక వెబ్సైట్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు అఫీషియల్ నోటిఫికేషన్లో పే స్కేల్ సంబంధించిన వివరణ అనేది ఉంటుంది. జాబ్ లొకేషన్ అనేది ఆల్ ఇండియా వైడ్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టే మనకు గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసిన వారు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఇన్ ఎనీ స్ట్రీమ్, ఏ విభాగంలోనైనా సరే గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసిన వారు ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ చూసినట్టే 1/8/2018 నాటికి మినిమం 20 years ఉండాలి, మాక్సిమం 30 years ఉండాలి ఫ్రెండ్స్. 20 నుంచి 30 years మధ్యలో ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. అంటే ఏజ్ రిలాక్సేషన్ అంటే ఏంటంటే 30 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఎక్సైజ్ మ్యాన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 35 అన్నా కూడా ఏజ్ రిలాక్సేషన్ కేటగిరీ కింద అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. SC/ST క్యాండిడేట్స్ కూడా ఓకే ఈ విధంగా ఇచ్చారు. 35 ఎందుకనంటే ఇక్కడ 5 years ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళకి ఇచ్చారు, ఎక్సైజ్ మ్యాన్ అండ్ SC/ST క్యాండిడేట్స్కి. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఇచ్చారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 years అనే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో అలాగే మనకి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేంత మనకు ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చేంతే జనరల్, అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 600 రూపీస్ ఉంటుంది. SC/ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్ మోడ్లో చెల్లించాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ ఈవేలెట్ ద్వారా మీరు అప్లికేషన్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. http://www.indianbank.in/ ఇది అఫీషియల్ వెబ్సైట్. నా డిస్క్రిప్షన్లో ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ లింక్ అంటే అఫీషియల్ నోటిఫికేషన్ PDF లింక్ అన్నట్టు, అది నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే అప్లై ఆన్లైన్ లింక్ ఇస్తాను, అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇస్తాను. ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే మీరు ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత, మీరు సెలక్షన్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా జాబ్ ఇవ్వకుండా ఏం చేస్తారంటే 1 సంవత్సరం మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇది మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్లో మీకు 1 సంవత్సరం ఉంటుంది. దానికి ఫీజు ఉంటుంది. ఆ ఫీజు అనేది కొంత ఫీజు ఉంటుంది. ఆ ఫీజు అనేది మీరు మీ దగ్గర ఉన్న పే చేయొచ్చు, లేదా వాళ్ళే మీకు లోన్ ఫెసిలిటీ కల్పించి ఫీజు చెల్లించుకొని వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత మీకు పోస్టింగ్ ఇచ్చిన తర్వాత కొంత అమౌంట్ అనేది కట్ చేసుకుంటూ దాన్ని క్లియర్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇది ఈ వీడియోకి జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే బ్యాంక్ జాబ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్కి నీడ్ ఉందో తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే మీ సోషల్ మీడియాలో కూడా షేర్ చేయమని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.